వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ నీతు. డిఐవై మేకప్ రిమూవర్ ఎలా తయారు చేయాలో చూద్దామా? రిమూవర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చా? ఎలాగా? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూపిస్తున్నాను మీకోసం. దీనికి నేను ఆలివ్ ఆయిల్, రోజ్ వాటర్, గ్లిజరిన్, బేబీ షాంపూని యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఫిగరో ఆలివ్ ఆయిల్ని చూపిస్తున్నాను. ఆలివ్ ఆయిల్ ఈ బ్రాండ్ అనే కాదు, ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే రోజ్ వాటర్, గ్లిజరిన్, బేబీ షాంపూ. మీరు ఆలివ్ ఆయిల్ ప్లేస్లో బేబీ ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే గ్లిజరిన్ ప్లేస్లో అలోవెరా జెల్ని యూజ్ చేయొచ్చు. ఈ మేకప్ రిమూవర్ని మిక్స్ చేసుకోవడానికి ఒక గ్లాస్ కంటైనర్ ఇలాంటిది ఏదైనా తీసుకోండి. ఒక కప్తో వాటర్ కానీ, ఇలా చిన్న గ్లాస్తో వాటర్ కానీ తీసుకోండి. మీకు దొరికితే డిస్టిల్డ్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ వాటర్, మినరల్ వాటర్, లేదంటే బాగా వేడి చేసి చల్లార్చిన నీళ్ళు ఉంటాయి కదా, అదైనా తీసుకోవచ్చు. మీరు ఇలా ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకున్న తర్వాత రోజ్ వాటర్, నేను ఇక్కడ డాబర్ గులాబరీ రోజ్ వాటర్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఏదైనా రోజ్ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా స్పూన్లో పోసుకొని 2 స్పూన్స్ ఆఫ్ రోజ్ వాటర్ని ఇందులో వాడుతున్నాము. అలాగే ఇక్కడ బేబీ షాంపూని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే జాన్సన్స్ బేబీ, చాలా బేబీ షాంపూస్ ఉంటాయి కదా, ఆ బేబీ షాంపూలో ఏదో ఒకటి మీరు వాడచ్చు. ఈ బేబీ షాంపూని 1 స్పూన్ యూజ్ చేసుకోవాలి. బేబీ షాంపూయే ఎందుకని చెప్తున్నామంటే అది చాలా మైల్డ్గా ఉంటుంది, దానికోసం కంపల్సరీ బేబీ షాంపూయే యూజ్ చేసుకోవాలి. అలాగే గ్లిజరిన్ కానీ ఎవరి ఇంట్లో అయినా అవైలబిలిటీ లేదు, ఎలా చేయాలని ఆలోచించిన అవసరం లేదు. మీ దగ్గర అలోవెరా జెల్ ఉంటుంది కదా, దాన్ని ఇందులో వాడుకోవచ్చు కంపల్సరీ. గ్లిజరిన్ అయితే నేను 1/2 స్పూన్ వేస్తున్నాను, అలోవెరా జెల్ అయితే 1 స్పూన్ వేసుకోండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆయిల్స్ అనేది వాటర్లో మిక్స్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ని తీసుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్ ప్లేస్లో కోకోనట్ ఆయిల్ కొంతమందికి పడకపోవచ్చు, అందుకని నేనైతే ప్రిఫర్ చేయట్లేదు ఇక్కడ కోకోనట్ ఆయిల్. నేను కంపల్సరీ ఆలివ్ ఆయిల్ని చూపిస్తున్నాను. ఆల్మండ్ ఆయిల్ కూడా వాడచ్చు డ్రై స్కిన్ వాళ్ళైతే. దీని ఇలా బాగా షేక్ చేస్తే మనం షాంపూ వేసాం కదా, దానివల్ల ఈ ఫోమ్ నూరగలాగా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, మళ్ళీ మనం యూజ్ చేసేటప్పుడు నార్మల్ వాటర్ లాగే అది వచ్చేస్తుంది. దీన్ని మన దగ్గర ఉండే ఏదైనా కంటైనర్, ఫ్లిప్ టాప్ కంటైనర్ కావచ్చు, నార్మల్ బాటిల్స్ కావచ్చు, మార్కెట్లో మనకి చాలా కూడా దొరుకుతాయి. నా దగ్గర ఓల్డ్ కంటైనర్ ఉంటే దానిలో స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఇందులో పోసుకొని అండి డిఐవై మేకప్ రిమూవర్ రెడీ అయింది. ఇది ఎలా వర్క్ చేస్తుందో చూపించాలి కదా, దానికోసం నేను ఒక చిన్న డెమో చూపిస్తున్నాను. ఇది చాలా బాగా వర్క్ చేస్తుందండి. మార్కెట్లో దొరికే చాలా మేకప్ రిమూవర్స్ కన్నా ఇది చాలా బాగుంటుంది. హోమ్ మేడ్, హైజీన్, లో కాస్ట్. ఇప్పుడు నేను ఈ కాటన్లోకి ఈ మేకప్ రిమూవర్ని వేసుకొని క్లీన్ చేస్తున్నాను. చేతి మీద ఏమీ లేదు. సో ఇప్పుడు నేను ఒకసారి క్లీన్ చేశాను అన్నమాట. ఇప్పుడు మేకప్ని యూజ్ చేస్తున్నాను. లాక్మీ సిసి క్రీమ్, ఫౌండేషన్, బీబీ క్రీమ్స్ ఏవైనా మీరు ఇలా ఒకసారి అప్లై చేసుకుని తర్వాత క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నేనైతే ఇప్పుడు మీకోసం క్రీమ్ పూసి మళ్ళీ కాటన్లో
ఈ మేకప్ రిమూవర్ని వేసుకోవాలి. మేకప్ రిమూవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. దీన్ని అస్సలు మిస్ చేయకూడదు. వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో క్లీన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో చూసారా, మొత్తం మీకు కనిపిస్తుంది కదా మేకప్ ఎలా వచ్చేసిందో దానిలో నుంచి క్లియర్గా. మేకప్ రిమూవర్ ఐ మేకప్ని కూడా క్లీన్ చేస్తుంది. అంటే మస్కారా, కాజల్. బిఫోర్ స్లీప్ మేకప్ని రిమూవ్ చేయకపోతే పింపుల్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం క్రేజీ నీతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.